హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెహమాన్స్ గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ లాంగ్ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో నేను గార్డెన్ అయితే చేంజ్ చేస్తున్నాను. చేంజ్ చేయడం అంటే ఇక్కడ నుంచి వేరే మొక్కలు అనేది కొంచెం దూరంలోనే షిఫ్ట్ చేస్తున్నాను. సో ఇంకా ఇంతకుముందు పెట్టిన ఈ గోడ ఉంది కదా, సో ఈ గోడ మీద మొత్తం ఈ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఇంకా. సో అవి కూడా తీసేస్తాను. ఇక్కడ అయితే డోర్ ఉంది కదా, ఇది పాడైపోయిన డోర్ అనమాట. ఈ మొత్తం అనేది క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకో ప్లేస్కి అయితే తీసుకెళ్ళాము ఇవి. సో ఇక్కడ వచ్చేసి మనం మొత్తంగా మంచిగా చేసేసాం. సో ఇదిగోండి మా మొక్కలు. సో ఇంకా ఈ మొక్కలన్నీ కూడా మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. నా గార్డెన్లో మొత్తం నీట్గా అనేది ఒక ఆర్డర్లో మంచిగా ఉండాలి. సో ఇంకా వచ్చేసి ఇది చూసారు కదా ఈ తలుపు. సో దీనిపైన చాలా మట్టి అనేది ఉంది. సో ఇది మట్టి, అది మొక్కలు ఉన్నాయి కదా, సో ఎక్సెస్ వాటర్ వల్ల దీంట్లో అనేది చాలా మట్టి అనేది పేరుకుపోయింది. సో ఇదైతే మొత్తంగా వాటర్తో క్లీన్ చేసేస్తున్నాను. సో ఇది క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మనం మళ్ళీ నీట్గా అనేది ఉంచితే సో మళ్ళీ ఎప్పుడన్నా సరే క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇలానే పెట్టేసి గార్డెన్లో కూడా చాలా మంచిగా ఏమి ఉండదు, కొంచెం అంత నీట్గా ఏమి ఉండదు. సో ఇక్కడ మొత్తం అనేది ఊడ్చేసి సో మొత్తం వాటర్తో క్లీన్ చేసేస్తే ఇదైతే ఆరబెట్టాము. సో దట్ ఇంకా మంచిగా మొక్కలు అనేది వీటిపైన నుంచో పెడతాను. సో మిగతా వ్లాగ్స్ చూసుంటారు కదా, ఇంకా అలా దీనిపైన అనేది మొత్తం మొక్కలు అనేది పెట్టేశాను. సో ఇక్కడ మొక్కలు పెట్టడం కోసం అనేది ఈ 2 అనేది తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ ఇంత ముందు కూడా నేను పెట్టాను. సో అప్పుడు వీడియో లేదు కాబట్టి సో ఇప్పుడు అనేది వీడియో షూట్ చేస్తాను, గార్డెన్ చేంజ్ అవుతుంది కాబట్టి. సో ఇంకా ఇవి 2 పెట్టేసిన తర్వాత దానిపైన ఈ తలుపు అనేది పెట్టాను. సో ఈ తలుపు అనేది వేస్ట్గా పడేయకుండా మీరు కూడా నాలాగే ఇలానే చేయండి, యూజ్ చేయండి. సో చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇలా మంచిగా ఈ తలుపు అనేది ఈ 2 బ్రిక్స్ ఏదైతే ఉన్నాయో పెద్దవి స్టూల్స్ లాగా, సో దానిపైన అనేది అడ్జస్ట్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను గార్డెన్ చూపిస్తాను మీకు. సో ఇది అనేది నా మినీ గార్డెన్ అనమాట. సో గార్డెన్ అంటే పెద్ద గార్డెన్ అని ఏమి అనుకోకండి, ఇది మినీ గార్డెన్ అనమాట. సో మనం ఏదైతే ఇష్టపడతామో అది ఇష్టంగా ఇలా మేకఓవర్ చేశాను. సో చాలా మంచిగా ఉంది కదా, ఇప్పుడు చాలా క్లీన్గా నీట్గా ప్లెజెంట్గా ఉంది. సో మీకు గార్డెన్లో నా ప్రతి మొక్క యొక్క డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అక్కడ నుంచి ఇక్కడికి అనేది షిఫ్ట్ చేశాను. సో ఇప్పుడు చూడండి నా గార్డెన్ ఎంత ప్రశాంతంగా ఎంత క్లీన్గా ఉందో. మీకు మరిన్ని గార్డెనింగ్ వ్లాగ్స్ కావాలంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చేసేయండి. సో ఇది వచ్చేసి నేను మామూలు పెయింట్ డబ్బాని ఇలా మంచిగా డెకోర్ చేశాను. చాలా మంచిగా ఉంది గార్డెన్లో. అండ్ ఇంకా గార్డెన్ని ఇంకా ఎక్కువ మొక్కలు పెంచి సో చాలా మంచిగా చేస్తాను. ఇంకా స్టూల్ వేసుకొని జస్ట్ లైక్ ఒక కాఫీ కానీ లేకపోతే టీ కానీ పాలు కానీ ఇక్కడ కూర్చొని తాగితే ఆ నేచర్లో చాలా మంచిగా ఉంటుంది. మాకైతే ఒక మామిడి చెట్టు పెద్దది ఉంది కాబట్టి మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి బ్రిక్స్ స్టూల్స్ లాంటివి అనమాట. ఇది పెట్టేయడం వల్ల చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ అనేది ఉంటాయి వాటికి. సో ఇంకా మీకు గార్డెనింగ్ బ్లాగ్స్ ఇక్కడ నుంచే వస్తాయి చూడండి. సో ఇదండి, ఇలా వస్తుంది నా గార్డెన్. మీకు చాలా మంచిగా ఉంది నా గార్డెన్ అయితే, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ప్లేస్ అయితే మారిపోయి మొత్తం క్లీన్ చేసాం కాబట్టి. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.